గ్యారంటీ 100% నిలచేస్తారండి. 100% నిలచేస్తారు ఇక్కడ ఎక్కడి నుంచి సరే. ఏమి ఇచ్చారు ఫీజు రింబర్స్మెంట్ ఫీజులు రింబర్స్మెంట్ లాగా ఫీజులు కట్టలాగా మీ చేతనం. మా పిల్లలు ఉన్నారండి, మా పిల్లలు ఇప్పుడు ఫీజులు కట్టమంటారు వేయలేదని. 2 పిల్లలు చదువుకుంటారు, 2 పిల్లలు 2 లక్షలు కట్టమంటారు. ఇంజనీరింగ్ చదువుతారు. పీవీపీ ఒకడు విఆర్ సిద్ధార్థ ఒకరు పియూ సిద్ధార్థి విఆర్ సిద్ధార్థి ఒకటి చదువుతారు. 2 లక్షలు కట్టాలి, చెరువు 1 లక్ష కట్టాలి. ఇప్పుడు ఫీజు కట్టమంటారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగానే వేశారు. 1 సంవత్సరం వేసిన డబ్బులు కూడా ఆఫీసర్ ఆయన ఆఫీసర్ వాటిలో కూడా మన సంతకాలు మన 90 వేసుకున్నాం. 90 వేసినది 90 వేసిన ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ఒకసారి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ మూవ్మెంట్లో ఆఫీసర్ డబ్బులు కూడా ఇప్పుడు వేయలేదు ఆయన. 90 జగన్ ఇవ్వలేదని చెప్తున్నారు. మరి జగన్ రిలీజ్ అయిపోయిన డబ్బులు వీళ్ళు ఆఫీసర్ ఎలక్షన్ ఉన్నాయని ఆఫీసి ఆ డబ్బులు కూడా పోయలేదు. మనం 90 వేయించుకొని ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వలే. అది మీరు ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మీ పిల్లల్ని ఎలా చదివిస్తున్నారు? డబ్బులు అప్పు నేను తవ్వి పని చేస్తానండి, నేను తవ్వి మేస్తాను. నా దగ్గర 10 మంది 20 మంది జ్ఞాపకం నేను చేసుకుంటాను. నేను నాకు అభిమానం. జగన్మోహన్ రెడ్డి నాకు అభిమానం అయితే జగన్మోహన్ రెడ్డి అభిమానం. జగన్మోహన్ రెడ్డి ఒకరి గురించి నేను మాట్లాడినా. ఏ ప్రభుత్వం మేలు చేసింది మామూలుగా 1947 నుంచి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే గడప గడకి ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చేవరకు రాలేదు. 2019 వరకు ఏ ప్రభుత్వం రాలే. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 దాకా వచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకి డోర్ కూడా ఇచ్చాడండి. ఆ ప్రభుత్వం ఇప్పుడు నాకు తెలిసిన నాది 44 సంవత్సరాలు. నా వయసు 44 సంవత్సరాలు. ఎన్ని ప్రభుత్వాలు మారే ఎన్ని చేసినా సరే ఆ వయసు వరకు ఇప్పుడు రాలేదండి. చంద్రబాబు గారు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. నేను చూసే ఉంటావు. నువ్వు ఒక పూరు గుడిసికి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నావు. మాది పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 10 నెలల ఏం చేయలేకపోతే 10 నెలల ఆ పథకానికే ఈ జిల్లాలో ఒకరోజు ఆ జిల్లాలో ఒకరోజు ఆ జిల్లాలో ఒకరోజు చెప్తారు. ఆ ఒక పెన్షన్ గురించి చెప్తారు. ఆ పెన్షన్ ఏమి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దీని మీద 2 లక్షలు పెన్షన్లు తీసి తీసిన డబ్బులు వీళ్ళకి ఇస్తారు. అంతేగాని ఈయన సొంతంగా డబ్బులు పెట్టి జగన్మోహన్ ఇచ్చినంత తెలియదు. ఇప్పుడు సంవత్సరం అయినప్పుడు ఈయన మగవాడు అయితే ఇగో కొత్త పెన్షన్లు పెట్టుకోవాలని చెప్పాలిగా. ఈయన పాతలు తీసి కొంతమంది వైసీపీ వాళ్ళవి మొగ్గులు చచ్చిపోయిన వాళ్ళవి కావాలని వేసుకునేవి తీశారు. దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు సంవత్సరం అయినప్పుడు ఈయన పెట్టాలి కదండి. సంవత్సరం అయింది, కొత్త పెన్షన్లు ఒప్పాలిగా. కొత్త పెన్షన్లు పెట్టుకోండి. నేను జీవో ఓపెన్ చేయాలి కదా. ఈయన మీటింగ్లు పెడతాను, అందరికీ ఇది చేస్తాను అది చేస్తాను. మీరు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి. జూన్ 2వ తారీఖు నుంచి మీరు వెళ్ళండి. నేను చెప్పాను, మీరు వెళ్ళండి. అన్ని పథకాలు ఇచ్చాను. ఎవరైనా ఏదంటే 4 మందం కోసేస్తామంటే ఎవరిని కోసేస్తారండి? ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు? ఎందుకని అంటున్నారు చంద్రబాబు? ఏమండి అడిగితే 4 మందం అంటున్నారు. ఎందుకని అంటున్నారు అలా? అన్ని పథకాలు ఇచ్చాడు. విద్యాదేవుని ఇచ్చారు, వసంత దేవుని ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు 20,000 ఉద్యోగం సంవత్సరం 20,000 ఉద్యోగాలు ఇస్తే 20,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేసారండి. అది కూడా చెప్పిమంటారు. ఎవరైనా అడిగితే 4 మందం ఏదైనా 4 కోసేస్తారట. ఎంత కూటమైనా ఎంత జనాలు బలం ఉన్నా ఎంత అధికారం ఉన్నా సరే ఎవరిని కోసేస్తారండి.